Namaste guys, hope everyone is doing good. వెల్కమ్ టు మై ఛానల్ అక్కాయ్ ఫుడ్స్. ఈరోజు మనం పనసకాయ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు పనసకాయ, దీన్ని పీసెస్లా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకోండి, సో దట్ కలర్ మారకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 కప్ ఆఫ్ ఆయిల్, 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి, పసుపు, కారం అండ్ సాల్ట్, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక 3 to 4 ఆనియన్స్ని థిన్ స్లైసెస్ చేసుకుని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయండి. అండ్ 2 to 3 గ్రీన్ చిల్లీస్ అండ్ 1 లెమన్, పుదీనా ఆకులు, 2 రెమ్మల కరివేపాకు అండ్ కొత్తిమీర, మన ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ అండ్ హోమ్ మేడ్ గరం మసాలా, 200 grams ఆఫ్ పెరుగు తీసుకోండి. 2 glasses ఆఫ్ బాస్మతి రైస్ని వాష్ చేసి 1 hour వరకు నీళ్ళలో నానబెట్టి పెట్టుకోండి. ఇది వచ్చేసి మనం రైస్ బాయిల్ చేసినప్పుడు కావాల్సిన మసాలా. అండ్ ఒక పెద్ద గిన్నె తీసుకోండి, దాంట్లో నీళ్ళు వేసి 1/2 teaspoon పసుపు అండ్ 1 teaspoon సాల్ట్ వేసి మనం సోక్ చేసి పెట్టుకున్న పనస ముక్కల్ని దీంట్లో వేసి బాయిల్ చేయండి. కొంచెం మెత్త అయ్యాక ఒక ప్లేట్లో తీసి కూల్ అవ్వడానికి సైడ్లో పెట్టండి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకోండి, దీంట్లో మనం డీప్ ఫ్రైకి వాడిన ఆయిల్ని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అండ్ 1 to 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఒకసారి ఆయిల్ అంతా బాగా హీట్ అయ్యాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న పనస ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేయండి. ఆల్రెడీ బాయిల్ అయింది కనుక జస్ట్ లైట్గా ఫ్రై అవుతే చాలు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒక 1 big టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసి రా స్మెల్ పోయేదాకా ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అండ్ 1/2 teaspoon పసుపు, 1/2 teaspoon జీరా పౌడర్ వేసి, అలాగే మన హోమ్ మేడ్ గరం మసాలా అయితే ఉందో అది కూడా వేసి ఆ మసాలా అంతా నూనెలో బాగా ఫ్రై చేయండి. దీని తర్వాత మన పుదీనా ఆకులు, కొత్తిమీర అండ్ పుదీనా వేయండి. అండ్ ఇప్పుడు దీంట్లోనే మన 200 grams ఆఫ్ పెరుగు ఏదైతే ఉందో అది కూడా వేయండి. వేసి కొంచెం 5 to 6 minutes వరకు మగ్గించండి. ఒకసారి ఆయిల్ అంతా తేలాక 1/2 లెమన్ని స్క్వీజ్ చేసి జ్యూస్ వేసుకోండి. అండ్ ఒక 2 గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసి వేయండి. మన బ్రౌన్ ఆనియన్స్ ఏదైతే ఉందో అది మోర్ దెన్ హాఫ్ క్వాంటిటీ దీంట్లో వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోండి, 5 to 6 glasses ఆఫ్ వాటర్ వేసుకొని 2 to 3 బగారా ఆకు, బగారా పువ్వు, 2 మరాఠీ మొగ్గ, 1/2 inch దాల్చిన చెక్క, 2 స్టార్ అనీస్, 4 లవంగాలు, 2 ఇలాయచీ, జాపత్రి, సాజీరా అండ్ 3 to 4 తోక మిరియాలు వేసి, అలాగే 1 big టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1/2 లెమన్ ఉంది కదా అది కూడా వేసి బాయిల్ చేయండి. ఒకసారి బాగా వేపస్ వచ్చాక లిడ్ తీసి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేసి ఉడికించండి. ఇది ఒక 80 to 85% ఉడికితే చాలు, ఎందుకంటే మనం జస్ట్ దమ్ ఇవ్వాలి కాబట్టి. మధ్య మధ్యలో కలుపుతూ మనకి వచ్చే కన్సిస్టెన్సీ వరకు చూస్తుండండి. ఒకసారి మనకి 85% ఉడికిందంటే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక థిక్ బేస్ ఉన్న గిన్నె తీసుకోండి, దాంట్లో మన గ్రేవీ ఏదైతే ఉందో అది స్ప్రెడ్ చేయండి. దీంట్లోనే మనం బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంది కదా రైస్ని, అది ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, ఎందుకంటే మనం దమ్మించినప్పుడు కింద మాడకుండా ఉంటుంది. అండ్ రైస్ని డ్రైన్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి, ఒకటే దగ్గర వేయకండి. అలా వేస్తే రైస్ అంతా ముద్ద ముద్దగా వస్తుంది. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అండ్ దీని తర్వాత దీని మీద మన రైస్ బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా అది మన గ్రేవీ గిన్నెలో వేసుకొని ఆ మిగిలిన మసాలాని అంతా కలిపి సైడ్స్కి అండ్ దాని మీద వేసుకోండి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అండ్ మన మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా అది వేసి లిడ్ పెట్టేసి దాని మీద బరువు పెట్టండి.
ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ అండ్ 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 20 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వండి. 20 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి సైడ్స్ నుంచి స్క్రేప్ చేయండి రైస్ని. అప్పుడు నీట్గా వస్తుంది. అండ్ ఒక ప్లేట్లో సలాడ్తో సర్వ్ చేసుకోండి. ఇది మన పనసకాయ దమ్ బిర్యానీ. డూ ట్రై అండ్ లెట్ us know in comments ఎలా వచ్చిందో. And thanks for watching. Please do like, share and subscribe to our channel. Bye.